ఇక మాదన్నపేటలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. బాలిక కోసం సీసీ కెమెరాలు, ప్రధాన రహదారులను పరిశీలించారు. బాలిక మృతికి కుటుంబ సభ్యులు కారణం కావచ్చు అని భావించి అందరినీ విచారించారు. దీంతో బాలికను మేనమామ, మేనత్తే హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. గతంలో సమీ యాస్మిన్ బేగంల కుమార్తె మృతి చెందింది. ఈ బాలిక ప్రతిరోజు ఇంట్లో ఆడుకుంటుండడం జీర్ణించుకోలేక బాలిక కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంకులో పడేశాడు మేనమామ సమీ. మేనత్త యాస్మిన్ బేగం బాలిక నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటి కప్పి ఊపిరాడకుండా చేసినట్లు సౌత్ ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ తెలిపారు. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గొడవ కారణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక మాదన్నపేటలో బాలిక హత్య కేసును ఛేదించారు పోలీసులు. దీనికి సంబంధించి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ మరిన్ని వివరాలు అందిస్తారు. రవితేజ, మాదన్నపేటలో బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించి ఈ కేసుకి సంబంధించిన వివరాలన్నీ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. బాలిక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే 6 బృందాల్లో ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఈ బాలికను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనేది దర్యాప్తు చేపట్టినప్పుడు సీసీటీవీ కెమెరాలు, ప్రధాన రహదారులన్నీ కూడా పరిశీలించి బాలిక మృతికి కుటుంబ సభ్యుల కారణం కావచ్చు అంటూ కూడా ముందుగా పోలీసులు భావించి దీంతో బాలిక మేనమామనే ఈ హత్య చేశారంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో ఈ సమీ ఉస్మాన్ బేగంల కుమార్తె మృతి చెందడము, ఈ బాలిక ప్రతిరోజు ఇంట్లో ఆడుకుంటడం జీర్ణించుకోలేక బాలిక కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్ లో పడేసి ఈ మేనమామ సలీం అలీ, మేనత యాస్మిన్ బేగం ఇద్దరు బాలిక నోటికి ప్లాస్టర్ వేసి దుప్పటి కప్పి ఊపిరాడకుండా చంపినట్టుగా కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో ఇంట్లో కుటుంబ సభ్యులు సరిగ్గా లేకపోవడము, ఈ బాలిక అల్లరి చేస్తుందనే ఒక కారణంతో తనను ఎలాగైనా చంపాలని ఒక ప్లానింగ్ ప్రకారంగా మేనత్త, మేనమామ ఇద్దరు కలిసి పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లో వేసి అందుకు ముందు చేతులు కాళ్ళు మొత్తం తాళ్లతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి సౌండ్ రాకుండా ప్రీ ప్లాన్ గా హత్య చేశారంటూ కూడా ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మీడియా ముందు వెల్లడించడం జరిగింది. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఈ మేనత్త, మేనమామకు ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గొడవకు ప్రధాన కారణం ఆస్తి తగాదాలే అని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అభం శుభం తెలియనటువంటి ఒక చిన్నారి ఆస్తి తగాదాలకు బలయ్యి తన ఇంట్లో ఆడుకుంటున్నటువంటి ఆ బాలికను ఇద్దరు ప్లానింగ్ గా ఎలాగైనా ఈ బాలికను తప్పించాలి, తమ ఆస్తి విషయంలో సరైనటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి ఈ హత్య జరిగితేనైనా వారి తల్లిదండ్రులు ఇప్పటికైనా దిగొచ్చి ఆస్తి పంపకాల విషయంలో ఒక ఆలోచనతోటి ఈ బాలికను హత్య చేశారంటూ కూడా పోలీసుల ముందు స్వయంగా వారే ఒప్పుకున్నట్టుగా కూడా ఈ విషయాన్ని మీడియా ముందు అఫీషియల్ గా తెలియజేయడం జరిగింది. 7 ఏళ్ల బాలిక చనిపోయింది, అది కూడా అనుమానాస్పదంగా వాటర్ ట్యాంక్ లో అంటూ కూడా వీళ్ళే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన తర్వాత మేనత్త, మేనమామ చేసినటువంటి హత్యనే అంటూ మాత్రం చివరిగా పోలీసులు ఇది కంక్లూడింగ్ చేసి వారిద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. వైశాలి, అయితే బాలిక తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు? బాలిక తల్లిదండ్రులు సిటీకి దగ్గరలో ఉన్నారు కాబట్టి చదువు విషయంలో గాని, పిల్లలకు ఇతర యాక్టివిటీస్ విషయంలో గాని మేనత్త, మేనమామ దగ్గర ఉంటే రోజువారీగా వీళ్ళు అలవాటు పడి పిల్లలతో కలిసి ఎడ్యుకేషన్ పరంగా మిగతా యాక్టివిటీస్ లో వీళ్ళు ముందుంటారని ఒక ఆలోచనతోటే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇంత క్రూరంగా ఒక మానవత్వం లేకుండా సొంత రక్తం పంచుకున్నటువంటి పాపని ఈ రోజు ఇంట్లోకి పిలిపించి ఆడుకుంటుంది, అల్లరి చేస్తుందని ఒక సాకు చూపించి కాళ్లకు చేతులకు తాళ్లు కట్టి ఊపిరాడకుండా పిల్లో పెట్టి ఆ తర్వాత మూతికి ప్లాస్టర్ చుట్టి సౌండ్ రాకుండా తీసుకెళ్లి అమాదనం ఆ వాటర్ ట్యాంక్ లో వేసారంటే ఇది ప్రీ ప్లానింగ్ లా చాలా రోజుల నుంచి హత్య చేయాలనే ఒక పథకం ప్రకారంగానే ఈ పాపని వీళ్ళు ముందు నుంచి రెక్కీ చేసి ఆ విషయాలు ఎప్పటికప్పుడు వీళ్ళు షేర్ చేసుకుని హత్య చేశారంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి ఇద్దరి పైన తీవ్రంగా చర్యలు తీసుకోవాలి, ఇద్దరి విషయంలో సీరియస్ గా వ్యవహరించాలి, ఇద్దరిని బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇంకెవరైనా చిన్నారుల జోలికి వెళ్తే కఠినంగా వ్యవహరించే విధంగా వీరిద్దరి పైన అనేక కేసులు పెట్టాలంటూ మాత్రం బాలిక తల్లిదండ్రులు పోలీసులను వేడిపోవడంతో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ. గత నెల
30వ తారీఖు రోజు సాయంత్రం షబానా సుల్తానా అని ఈ లేడీ వైఫ్ ఆఫ్ అజీముద్దీన్ ఫారూఖీ అని చెప్పి వీళ్ళు సంతోష్ నగర్ లో ఉంటారు. వీళ్ళ మదర్ వాళ్ళ ఇల్లు మాదనపేట చౌనీలో ఉంది. అయితే ఆమె వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి ఆ రోజు మార్నింగ్ వచ్చింది. వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి 7 years అమ్మాయి మోహాని సుమయ్య అని చెప్పి 7 years అమ్మాయితో పాటు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవినింగ్ బయటికి పని ఉండి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ లో ఆ అమ్మాయి మిస్ అయింది, కనిపించలేదు అని చెప్పి వెతికినారు. వెతికి ఎక్కడ కనిపించకపోతే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చి అదే రోజు రాత్రి 30th నైట్ 9:30కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు మాదనపేటలో మిస్సింగ్ అని చెప్పి. ఒక 6 టీమ్స్ ఫామ్ చేసి అన్ని డైరెక్షన్స్ లో వాళ్ళ హౌస్ సీసీ కెమెరాస్ ఏమున్నాయని ప్లస్ లోకల్ గా వెరిఫై చేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కడ చూసినా గానీ ఆ అమ్మాయి బయటకు వెళ్ళినట్టు ఎక్కడ కనిపించలేదు. చెక్ చేసినారు కానీ ఎక్కడ క్లూస్ ఏం దొరకలేదు. ఎక్కడ ఆ అమ్మాయి బయటికి వెళ్ళినట్టు కానీ ఎవరైనా తీసుకుపోయినట్టు కానీ మనకి ఎక్కడ క్లూ దొరకలేదు. అయితే ఈ 6 టీమ్స్ తరోగా బయటకు వెళ్ళలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఇన్మేట్స్ ఒక్కొక్కళ్ళని రూల్ అవుట్ చేయడం కోసం అని చెప్పి ఎఫర్ట్స్ స్టార్ట్ చేసినారు. ఫైనల్ గా ఇంట్లో వాళ్ళనే ఒక్కొక్కరిని వెరిఫై చేసి రూల్ అవుట్ చేసుకోవాలని వెరిఫికేషన్ స్టార్ట్ చేసినారు విత్ మదర్ ఆ తర్వాత సామి అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ అంటే ఈ సుల్తాన్ అనే ఆమె వాళ్ళ బ్రదరు సమయాల్ని, ఆ తర్వాత యాస్మిన్ బేగం అని అతని వైఫ్ అంటే మేనమామ మేనత్త, వీళ్ళిద్దరు ఆ అమ్మాయిని చంపేసి ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంకులు వేసినట్టు కన్ఫెస్ చేసినారు. వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసి జడ్జి దగ్గర మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నారు. సెషన్ జడ్జి దగ్గర ప్రొడ్యూస్ చేసి దెన్ వీళ్ళని ఫర్దర్ ఇంకా రిలవెంట్ ఎవిడెన్సెస్ తర్వాత అవి కలెక్ట్ చేసినాక ఛార్జ్ షీట్ వేస్తారు.